వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం. తెలుగు అక్షరాలన్నింటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉంటుందో మీరే చూడండి. ఆ అరుదైన అమ్మాయి, ఆ ఆకతాయి అబ్బాయి, ఈ ఇద్దరికి ఈ ఈడు జోడి కుదిరి ఉంగరాలను తొడిగి ఊరంతా ఊరేగించారు. రుణాల కోసం ఎవరెవరినో అడుగుతూ ఉంటే ఏనుగు లాంటి కుబేరుడితో అడిగి ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి ఒకరికి ఒకరు వియ్యంకులవారు ఓర్పుతో ఒప్పందం చేసుకుని ఔదార్యాన్ని ఇరు కుటుంబాలకు అందించాలని కోరుకుంటూ అంటూ కలపతో తయారైన పత్రికలపై కలంతో రాసిచ్చి కట్టలతో నరికిన పందిరి ఆకులను గడప ముందుకు తీసుకొచ్చి ఘనమైన ఏర్పాట్లు చేయించి చాపులన్నింటినీ బట్టలు కొని ఛత్రం పట్టి గండదీపాన్ని జరిపిస్తూ చాము రాత్రి దాకా టపాకాయలు కాలుస్తూ టీవీగా డప్పులతో థమ్ థమ్ అని శబ్దాలతో సాగుతుంది. నా కంకణాలు చేతికి కట్టుకొని తట్టలో తమలపాకులు పట్టుకొని థమన్ మ్యూజిక్ డైరెక్టర్ డప్పులతో దగ్గరి బంధువులను పిలిచి ధనవంతులను కూడా పిలిచి నా అనే నలుగురిని పిలిచి 10 మందిని పలకరిస్తూ ఫంక్షన్ కి రావాలని చెప్తూ బలగాలతో బంగార దుకాణాలకు వెళ్ళి వటువులని ఆభరణాలు కొని మంగళ స్నానాలు చేయించి రాజసూయ యాగం లాంటి పెళ్లికి రంగుల వేడుక చూద్దాం అని చెప్పి లక్షణమైన వధూవరులను మీరు శతమానం భవతి అని షరతులు లేకుండా ఆశీర్వదించడానికి సప్తపది వేడుకలు హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో కళత్రం భార్య బాబుతున్న ఆమె ప్రక్కన వద్దు కూర్చుని క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే